నాణ్యమైన ఉచిత డిఎస్సి శిక్షణ వెనుకబడిన విద్యార్థులకు వరం లాంటిదని కడప శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి అన్నారు. పాతరింస ఆవరణంలో ఉన్న బీసీ భవన్లో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ను ఆమె ప్రారంభించారు. వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మహాకూటమి సర్కార్ ఉచిత శిక్షణను ప్రారంభించిందని తెలిపారు. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే మెగా డిఎస్సి మీద ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రేపు 2-3 నెలల్లో జరగబోయే ఈ మెగా డిఎస్సి ఎగ్జామ్కి బీసీలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్లో బీసీ సంక్షేమ భవన్లలో ఫ్రీ కోచింగ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక జీవోని తీసుకొని వచ్చింది. అందులో భాగంగా కడప నియోజకవర్గంలో కడప హెడ్ క్వార్టర్స్లో బీసీ భవన్లో పేద విద్యార్థులకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరగబోతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి నెలకు 1500 స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగనే 1000 రూపాయలు వాళ్ళ పుస్తకాలు కొనుక్కోవడానికి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 60 రోజుల ప్రోగ్రాము 2 బ్యాచెస్గా జరుగుతుంది. దాదాపు 200 పైచలకు పేద విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే విధంగా ముందుకెళ్తాము ప్రభుత్వము. ఇది ప్రజల ప్రభుత్వము, మంచి ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని మరొకసారి ఘంటాపథంగా తెలియజేస్తున్నాము. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను ఒక్కటొక్కటిని నిలబెట్టుకుంటూ ప్రజలకు దగ్గరవుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సిని అనౌన్స్ చేయడం, దానికి అనుగుణంగా ఈబీసీ కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా ఉచితంగా ప్రవేశ పరీక్షలకు కోచింగ్ క్లాసెస్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గారు వాళ్ళు లేనందువల్ల మన జిల్లాలో ఇక్కడ మిగతా అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, కడప జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఈ బీసీ భవన్ స్థలం కేటాయించాం. మిగతా ఎక్కడ కూడా ఇంత మంచి అద్భుతమైన బీసీ భవనం లేవు. ఈరోజు ఇంత మంచి భవనం రావడం, మరి ఈరోజు ప్రభుత్వం విద్యార్థులందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా శుభపరిణామం. అదంతా మీకోసమే ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఇవే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాలుగా కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈనాడు అనగా 26/11/2024 సంవత్సరమున బీసీ భవన్ నందు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసే కోసము మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి మాధవిరెడ్డి గారు ఇక్కడికి విజిట్ చేయడం జరిగినది. వారి రాకతో మేమంతా కలిసి వారికి సంపూర్ణమైనటువంటి స్వాగతం పలకడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పేద బీసీ విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగం కోసము ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకొని చిన్న ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు కానీ ఇంకేదైనా ఉద్యోగాలు కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు సంపాదించడం కోసము ఇక్కడ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినాము. అందుకు ఆమె స్వయానా వచ్చేసి ఇక్కడ ఈ కోచింగ్ను ప్రారంభించడం జరిగినది. ఇందులో భాగంగానే ఆమెను ఇక్కడికి కావాల్సినటువంటి ఫర్నిచరు, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను చూడాలని చెప్పేసి అని మేడం గారిని రిక్వెస్ట్ చేయడము జరిగినది. కడప పట్టణంలోని బీసీ భవన్లో మెగా డిఎస్సి విద్యార్థులకు ఈరోజు మన కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి గారు వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికి ఎమ్మెల్యే గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కడప బీసీ భవన్లో మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 150 మంది విద్యార్థులను ఇక్కడ ఫ్రీగా చదివించేదానికి
ప్రభుత్వం చొరవ చూపడం చాలా సంతోషము. అట్లే ఆర్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఇంకా ఇక్కడ రోడ్ల సదుపాయం అందుకు కొంచెం సరిగా లేదు. ప్రభుత్వం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. కొంచెము ఈ వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చి ఇచ్చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.